వేడి వేడి అందులోకి ఒకసారి చికెన్ ఫ్రై ఇలా చేసి చూడండి. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళకైనా నాతో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైనా సరే అండి, సింపుల్గా తొందరగా అయిపోయిన చికెన్ ఫ్రై అండి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఈ చికెన్ ఫ్రైకి అసలు రుచిని తెచ్చే మసాలా ఏంటో నేను వీడియో చివరిలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమాదేవినండి. ఇప్పుడు నేను కళాయి వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేసాను. ఏదైనా చికెన్ కంటే మాత్రం నాన్ వెజ్కి ఏదైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. పెద్దవి 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి మీకు. కేజీకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. 2 స్పూన్లు వేసుకోండి. అదే పచ్చట్లకైతే మాత్రం పిక్కిలకైతే 4 స్పూన్లు వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఉప్పు 2 స్పూన్లు వేసాను. ఇక్కడ కారం, ఈ కారం కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ కారం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ గరం మసాలా, ఈ హోమ్ మేడ్ గరం మసాలా ఇంట్లో తయారు చేసుకునేదే. అది నెక్స్ట్ పొడి కారం అంటే రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. ఇవన్నీ వేసి ఒకసారి కలపాలి బాగాను. ఈ మసాలా వేగుతుంది కదా, ఇలాగంతా మసాలా అంతా వేగనివ్వాలి. దగ్గర వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఈ వేగేలోగా మనం చికెన్ కడుక్కుంటాము. ఇదండి చికెను. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా, ఈ చికెన్కి ఏంటంటే ముందు మనం కొద్దిగా పసుపు ఉప్పు వేసి చికెన్ బాగా ఒక 3-4 సార్లు బాగా కడుక్కోవాలి. వాష్ చేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకోవాలి. చూసారా ఎంత ముగ్గుందో. కడిగేసి మన మసాలా ఉంది, మసాలాని చికెన్ వేసేసుకుందాం. వేసేసి వేగనివ్వాలి. వేగనియండి. ఇలాగా మధ్యలో మూత పెట్టి తీసి మళ్ళీ వేగించండి. ఇక్కడ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. అంటే కొద్దిగా హైలో పెట్టి వేపింది. వేగిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టండి. మూత పెట్టండి. అలాగే మళ్ళీ మూత తీసి మళ్ళీ కలపండి. చూసారా ఏ విధంగా వచ్చిందో. కంటికి కూడా అంత నీట్గా కనిపిస్తుందో, కలర్ఫుల్గాను. బ్యాచిలర్స్ అనేది సింపుల్గా చేసుకున్న వంట అండి. ఇది చాలా సింపుల్. ఇలాగా వేయించుకోవాలి. వేడి అన్నంలోకైనా రోటీలకైనా చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా ఎంతగా కనిపిస్తుందో చికెన్ ఫ్రై. ఈ చికెన్ వాసన ఊహించుకోండి. చివరిలో మాత్రం రిజల్ట్ అదిరిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టండి. ఒకసారి మూత పెట్టి మళ్ళీ తీయండి. ఒకసారి చూడండి, కలపండి. ఒకసారి కలిగిలాగా కింద పైన బాగా కలపాలి. మాడుకుంటాను. ఇలా వేయించండి. మీకు ఇక్కడ సీక్రెట్ చెప్తున్నాను కదా, మన ఇంట్లోని తయారు చేసుకున్న మసాలా కారంతో మనకు మంచి రుచి వస్తుందండి. ఈ చికెన్ ఫ్రైకి మాత్రం. చికెన్ ఫ్రై నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. బాయ్ ఫ్రెండ్స్.